भैंसा शहर के वृंदावन गार्डन में भैंसा शहर और रूरल के जुमला 159 इस्तीफादा कुनिंदगान में कल्याण लक्ष्मी और शादी मुबारक के चेक्स तकसीम किए गए, जिसमें 118 कल्याण लक्ष्मी और 41 शादी मुबारक के चेक्स शामिल थे। इस प्रोग्राम में रुकन असम्बली मुधोल पी रामाराव पटेल, भैंसा एएमसी चेयरमैन आनंदराव पटेल, अहमद मोहिउद्दीन साबिका काउंसलर, मोहम्मद इफ्तिखार उद्दीन साबिका काउंसलर मजलिस पार्टी के अलावा बीजेपी कायदीन जिनमें टाउन सदर आर रामू, सोलंकी भीमराव, पंडित पटेल और भैंसा तहसीलदार प्रवीण कुमार के अलावा महकमे रेवेन्यू का अमला भी मौजूद था। కాంప్లైంట్ ఉంటేనే పెండింగ్ ఉన్నాయి కానీ దాదాపు 90% చెక్లు ఏప్రిల్ వరకు పెళ్లి అయిన ఆడిపడ్డలకు అందరికీ చెక్లు ఇవ్వడం జరుగుతుంది। ఈ చెక్ల పంపిణీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాత గవర్నమెంట్ లో సంవత్సరంన్నర నా ముద్దోల్ నియోజకవర్గ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మా కార్యకర్తలు మాట్లాడుతున్నారు, సార్ మాకు తులం బంగారీగా ఇవ్వలేదు, హామీలు పూర్తిగా కాలేదు, దానికి క్రిటిసైజ్ లేదు। నేను కాంగ్రెస్ కార్యకర్తలకు పదాధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు క్రిటిసైజ్ చేస్తుడు కాదు, మీకు ఒకటే గుర్తింపు చేస్తున్నాము। మీరు ఇచ్చిన హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో అది మర్చిపోకుండ్రి। 18 నెలలు అయింది, కేవలం 3 సంవత్సరాలే మిగిలింది। మీరు ఈ హామీలు తొందరగా కంప్లీట్ చేయండి అని మీకు యాద చేస్తున్నాము, మర్చిపోకుండా అని। కానీ మీరు దానికి అపార్థం చేసుకుని మాట్లాడితే అంటే పబ్లిక్ చెడ్డ పేరు పోతుంది। దయచేసి నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా, ప్రతి అసెంబ్లీలో ఎప్పుడు కూడా కానీ మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని చెప్పడం జరుగుతుంది। ప్రతి అసెంబ్లీ ప్రాంగణంలో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన ప్రతినిధులు అనుకోని, టీఆర్ఎస్ ప్రతినిధులు అనుకోని ఎవరన్నా అదే మాట్లాడతారు, సార్ మనం హామీలు ఇచ్చిన పూర్తిగా చేయాలా, తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గురించి హామీలు ఇచ్చిండ్రు పూర్తిగా చేయాలని ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అపోజిషన్ లీడర్లు మాట్లాడతారు, కానీ అది చాలా తప్పు। నరేంద్ర మోదీ గారి 2014లో భారతీయ ప్రధానమంత్రి అయ్యారు, ఆయన ఏమన్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్। ఆయన ఒకటే నినాదం ఉన్నది, ఏ హామీలు కూడా ఇయ్యలే, 14లో ఇయ్యలే, 18, 19లో ఇయ్యలే, 23లో కూడా ఇయ్యలే, హామీలే ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్, వికసిత భారత్। ఆ వికసిత భారత్ ఏదైతే చెప్పిండో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారతదేశంకు 4వ స్థానంలో తెచ్చిన ఘనత ఇలా నరేంద్ర మోదీ మన భారతదేశం అని గౌరవంగా చెప్పచ్చు। కానీ హామీలు ఇచ్చిన తర్వాత ఇయ్యకుంటే అందరికీ నొస్తుంది, కడుపు నొస్తుంది, ఛాతీ నొస్తుంది, అన్ని రకాల దుఃఖం అనిపిస్తుంది। హామీలు ఇచ్చింది పూర్తిగా చేయండి అని చెప్పడం, ఏదైతే మన తెలంగాణ మన ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడు ఈ మాట చెప్తాడు, మాకు హామీలు పూర్తి చేయండి, దానికి అపార్థం చేసుకోకుంది। దయచేసి మేము కూడా అసెంబ్లీలో ప్రతి విషయాల మీరు ఏదైతే కష్టాలు ఉన్నాయో దాని విషయం ఖచ్చితంగా నేను మాట్లాడతాను। నిన్న కూడా ఏదైతే డిఆర్సీ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ జరిగింది, అందులో స్పష్టంగా చెప్పినాము, గత ప్రతి సంవత్సరంలో ఉన్న నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి మా ముద్దోల్ నియోజకవర్గంకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు। దయచేసి మీరు ఏదైతే రాజశేఖర రెడ్డి చేసిన శీలా పథకాలు అది కూడా పూర్తిగా చేయండి, మా నియోజకవర్గంకు సత్యశామం చేయండి అని ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా నా నియోజకవర్గం కోసం ఏ పార్టీ కూడా కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ ఉండని మీకోసం, మా నియోజకవర్గ ప్రజల కోసం సదా నేను కొట్లాడుతూ పోతాను। ఖచ్చితంగా ఏదైతే ఇట్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్లు ఇస్తున్నానో అదేవిధంగా ప్రతి ఒక్క మాటకు ఇలా సీఎం రిలీఫ్ 3000 చెక్లు ఇచ్చిన ఘనత నా ముద్దోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గర్వంగా చెప్పబడుతుంది।